హాయ్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగులో వీడియో చేస్తున్నానండి. యాక్చువల్‌గా ప్రతి వీడియోని తెలుగులో కూడా చెప్దాం. మన తెలుగు మిత్రులందరికీ హ్మ్. పనికొస్తుందని చెప్పేసి చాలా రోజుల క్రితం అనుకోని కొన్ని వీడియోలు తెలుగులో చేసిన తర్వాత అసలు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు నేను వీడియోసే చేయలేదు. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో ఆహ్, యు యూ నో ఆహ్, మధ్య మధ్యలో అయ్యో! నేను వీడియోస్ చెయ్యాలి. నేనేదో ఒక కాంటెంట్ షేర్ చేయాలి కదా! మరి నా ఛానెల్‌లో ఉండే సబ్‌స్క్రైబర్స్ గానీ, వ్యూవర్స్ గానీ, ఫాలోవర్స్ గానీ వాళ్ళందరికీ నేనేదో ఒక కాంటెంట్, ఏదో ఒక కొత్త ఆలోచనని నేను షేర్ చేయాలి కదా! అనేటటువంటి ఆలోచనొచ్చిందండి. అయితే నేను చాలా ఒక 10 ఏళ్ల పైనే అవుతుందండి. ఆథెంటిక్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేటటువంటి టాపిక్‌ని నా కోర్ టాపిక్‌గా, నా నిష్‌గా నేను సెలెక్ట్ చేసుకొని, అప్పటినుంచి కూడా నేను ఆలోచిస్తుందేంటంటే, ఏదైతే నిజాయితీగా చేయగలమో, ఏదైతే నిజాయితీగా మనం షేర్ చేయగలమో, దానికి మాత్రమే కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. అయితే ఆహ్, 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 ఆ పర్టిక్యులర్ టాపిక్‌లో నేను చాలా రీసెర్చ్ చేస్తూ, నేను అనుభవిస్తూ, నేను నేను నా గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటూ, నేను ఆహ్, ఆ టాపిక్ మీద గతంలో నుంచి చాలా వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తూ, చాలా ఇన్ఫర్మేషన్‌ని నేను నేను ప్రాసెస్ చేస్తూ, దాన్ని నా నాలెడ్జ్‌గా మార్చుకుంటూ, దాన్ని నా నా విజ్డమ్‌గా మార్చుకుంటూ, దాని మీద చాలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసి, దాన్ని నా అనుభవంలోకి తీసుకొచ్చి, ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని నేను వేరే వాళ్ళతో నా వర్క్‌షాప్స్ ద్వారాగా, నా కోచింగ్ సెషన్స్ ద్వారాగా షేర్ చేయడం జరుగుతుంది. ఇలా ఆహ్, ఒకవైపు ఆథెంటిసిటీ గురించి మాట్లాడుతూ, ఇంకోవైపు నేను ఏదో కాంటెంట్ షేర్ చేయాలనేటటువంటి ఒక అవసరంలో నుంచో, లేకపోతే నేను షేర్ చేయకపోతే నా సబ్‌స్క్రైబర్స్ దూరమైపోతారేమో, లేకపోతే నా ఫాలోవర్స్ తగ్గిపోతారేమో అనే ఆలోచన ఆహ్, ఒ ఒక ఒక క్షణం వస్తుందండి. ప్రతి ప్రతి వాళ్ళకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలేమో అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు, నేనెందుకు అలా ఆలోచించాలి అసలు? నేను ఒక అవసరంలో నుంచి నేను కాంటెంట్ షేర్ చేయట్లేదు కదా! సో, నాకెక్కడో ఒక నమ్మకం ఏంటంటే, ఒక క్వాలిటీ కాంటెంట్, క్వాలిటీ ఆలోచన కావాలనే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు. వాళ్ళు మనతోనే ప్రయాణం చేస్తారండి. అలాగే ఆహ్, మన కుటుంబ సభ్యులతో ఉండేటప్పుడు చాలా ఆనందంగా ఉంటూ, సడెన్‌గా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఒక వేరే ఊరికి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఒక రోజో, 2 రోజులో, ఒక నెలో, 2 నెలల్లో నెలలో మనం ఏదైనా అవసరంతో ఏదైనా పని మీద బయట ఉండిపోయినప్పుడు, కేవలం బయటకి వెళ్ళాం కదా అని చెప్పేసి, మానసికంగానో, మన మన హృదయంలోనో మనకు కావాల్సిన వాళ్ళకి మనం ఎప్పుడు దూరం అవ్వమండి. మనం 100 పనుల్లో ఉన్నా మన కుటుంబం ఎప్పుడు మనకి గుర్తుంటుందండి. అండ్ ఒకవేళ మీరు బయట ఊర్లో ఎక్కడైనా స్టే చేసినట్టుగా అయితే సాయంత్రం అయ్యేసరికి ఆహ్, యూ నో మీరెక్కడైతే స్టే చేస్తున్నారో బ్యాక్ టు రూమ్ వచ్చేసిన తర్వాత మీకొచ్చే మొదటి ఆలోచన ఒకసారి కుటుంబానికి కాల్ చేద్దాం. ఓసారి పిల్లలకి కాల్ చేద్దాం. ఒకసారి ఫ్యామిలీకి కాల్ చేద్దాం. ఒకసారి మాట్లాడదామని. నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఇవన్నీ ఒక మళ్ళీ ఆ ప్రేమ. కానీ ఆ ఫోను కాల్, ఆ కన్వర్జేషన్ వెనకాల అవసరం కాదండి అది. ప్రేమండి. మీరు మీకు, మీ కుటుంబ సభ్యులకి తెలుసండి. మా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళు మా వాళ్ళే. అలాగే మన పనుల్లో మనం బిజీగా ఉన్నా, మన వాళ్ళెవరో మన మనసుకు తెలుస్తుందండి. నేను కూడా నా సబ్‌స్క్రైబర్స్‌ని నా ఫ్యామిలీ అనుకుంటున్నానండి. నా ఫ్యామిలీ గాబట్టి డెఫినిట్‌గా వాళ్ళందరికీ నేను షేర్ చేసే కాంటెంట్‌లో వాల్యూ ఉంది అనుకుంటే, వాళ్ళు నా కుటుంబంలో ఉంటారు. సో, వాళ్ళని నేను ఏదో ఇంప్రెస్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఏ రోజు కూడా వీడియో పెట్టాలని అనుకోలేదు. కుటుంబంతో చాలా సార్లు, చాలా సందర్భాల్లో సంతోషమైనటువంటివి, బాధ కలిగినటువంటివి అన్నీ పంచుకుంటాం. అలాగే నేను ఆ క్షణానికి నాకేదనిపిస్తుందో నేను దాని గురించి పెద్దగా ప్రిపరేషన్ మీరు ఇంటికి వెళ్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడాలి అనేటటువంటిది ఎప్పుడు కూడా నాకు తెలిసి పెద్దగా మీరు ప్లానింగ్ చేసుకోరండి. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు. అదే మీరు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ప్లాన్ చేసి స్ట్రాటజిక్‌గా మాట్లాడాలనే ఆలోచన ఉండొచ్చేమో కానీ, అనే ఫీలింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. మీకు నచ్చింది మాట్లాడతారు. అందులో నచ్చిందో, నచ్చందో కుటుంబం డెఫినిట్‌గా అర్థం చేసుకుంటుంది. ఎందుకు అనంటే, దాని వెనకాలున్నటువంటి మీ ఉద్దేశ్యం ఏమిటో వాళ్ళకి తెలుసు. సో, కొన్నిసార్లు
నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మీ ఉద్దేశ్యం మంచిదే కాబట్టి వాళ్ళు నిరంతరం మీతోనే ఉంటారు. అలానే నా మనసు ఎప్పుడు మీతోనే ఉంటుందండి. మీరందరూ నా నా సబ్‌స్క్రైబర్స్ కాదు, నా ఫ్యామిలీగా భావిస్తున్నాను. అలాగే మీరు కూడా నన్ను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా, మీ ట్రాన్స్‌ఫర్మేషనల్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకొక మంచి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే షేర్ చేద్దాం. అప్పుడే కంగారేముంది అనే ఆలోచనతో నేను చాలా రోజులు దూరంగా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మీతో షేర్ చేసుకోవాలి అనే ఆలోచనతో మళ్ళీ ముందుకొచ్చానండి. ఆహ్, గత సంవత్సరం అంతకుముందు నుంచి కూడా నేను ఓ వ్యక్తితో ప్రయాణం చేశానండి. ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌తో నేను ప్రయాణం చేస్తూ, ఈ ప్రయాణంలో అతను కూడా ఒక మోటివేషనల్ స్పీకర్, అతను కూడా ఒక రైటర్, అతను కూడా గతంలో ఎంతో మంచి పనులు చేసున్నాడు, ఉన్నతమైన పనులు చేసున్నాడు. అయితే నాతో ప్రయాణంలో ఆహ్, నేను అతన్ని చాలా టాపిక్స్ మీద, చాలా ఇష్యూస్ మీద, చాలా సందర్భాల్లో గంటల తరబడి అతన్ని నేను కోచ్ చేశాను. ఆ కోచ్ చేసిన ప్రతిసారి కూడా అతను నా దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి విషయాల వల్ల అతనుకు అతని అతని మైండ్‌సెట్‌లో, అతని లైఫ్‌లో వచ్చే ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల వెంటనే నాకు మెసేజ్ పెట్టి రెండో రోజు ఉదయాన్నే నాకు మెసేజెస్ పెట్టేసి ఆహ్, థాంక్ యూ రంజన్. నాకు ఈ కాన్వర్జేషన్ వల్ల ఇలా బెనిఫిట్ జరిగింది. నా ఆలోచన మారింది. నా అభిప్రాయాలు మారాయని ఆహ్, ఆహ్, ఇలాంటివన్నీ కూడా కొన్ని రియలైజేషన్స్ రావడంతో ప్రతిసారి కూడా అతని కృతజ్ఞతని తెలియజేసేవాడు. ఇలా గంటల తరబడి జరిగిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈ మధ్యనే నేను గమనించిందేంటంటే, నేను ఏదైతే నా సెషన్స్‌లోనో, నా కాన్వర్జేషన్స్‌లోనో నేను ఏదైతే అతనికి నా టాపిక్ గురించి నేను మాట్లాడానో, నేనేదైతే నా ఐడియా గురించి మాట్లాడానో, ఈ మధ్య కాలంలోనే అతని వీడియోస్‌లో అతను ఎవరితోనో ఇంటర్వ్యూ చేయించుకుంటూ అతను మాట్లాడినటువంటి ఆ మాటలు ఎగ్జాక్ట్‌గా ఆ వీడియో సడెన్‌గా నాకు వచ్చేసరికి నేను షాక్ అయిందేంటంటే, ఎగ్జాక్ట్‌గా నేనేదైతే నా ఆలోచన చెప్పానో యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఆలోచనని, అదే టాపిక్‌ని అతని వీడియోస్‌లో షేర్ చేయటం మొదలుపెట్టాడు. ఇది నాకు కొంత షాక్‌ని కలిగించింది. ఎందుకనంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక ఆలోచనతో మీరొక స్పీకరో, మీరొక ట్రైనరో, మీరొక కోచో, మీరొక రైటరో అనుకోండి. ఇది ఎలా ఉంటుందంటే, మీ కంటెంట్‌ని నేను దొంగతనం చేయడంతో సమానం. పైరసీ లాంటిది. కానీ చాలా తేలికగా వాటి వర్డ్స్ కూడా మార్చకుండా, పదాలు కూడా మార్చకుండా, కాన్సెప్ట్‌ని మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ అతను షేర్ చేయడం మొదలుపెట్టాడండి. ఇది చూసిన తర్వాత నాకు కొంచెం బాధ కలిగింది. కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. కొంచెం చిరాకొచ్చింది. కోపం వచ్చింది. కనీసం నా పర్మిషన్ కూడా తీసుకోలేదు కదా! కనీసం నేనిలా షేర్ చేస్తున్నాను అని కూడా చెప్పలేదు కదా! మరి తను ఏం నేర్చుకున్నాడు? అసలు అంటే ఇన్ని సంవత్సరాల అనుభవంలో అతనికంటూ అతని ఓన్ ఒరిజినల్ కాంటెంటే లేదా? మరతను ఏం చేస్తున్నాడు? అంటే అతను ఇప్పుడు కేవలం అక్కడ, ఇక్కడ విన్నది మాత్రమే ఇతరులకి ఓన్ చేసేసుకొని ఆ కాంటెంట్‌ని ఓన్ చేసేసుకొని అతను అతని యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టేసి అతను టాక్స్‌లో చెప్పడం మొదలుపెట్టాడంటే, అయ్యో! ఇతను ఇంత దిగజారిపడుతున్నాడే తప్పు కదా! అని నాకు ముందు రెసిస్టెన్స్ వచ్చింది, చిరాకొచ్చింది, కోపం వచ్చిందండి. నేను కూడా మనిషినే కదండీ! ఎంత కోచ్ అయినా సరే. అయితే నేను కొంతకాలం ఇది ప్రాసెస్ ఈ ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేస్తూ నేను కూడా కొంత అసలు నేనేం చేస్తున్నాను? నేనెలా ఆలోచిస్తున్నాను? నేనే స్థానం నుంచి వస్తున్నాను? నా దృక్పథం ఏమిటి? నేను అతని గురించి ఎందుకు అలా ఆలోచిస్తున్నాను? నాలో ఏం జరుగుతుంది? అనే ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకున్నాను. ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకునేటప్పుడు కొంచెం ఓకే. సరే. ఆయన ఏదో ఏ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ ఉండుంటాడు. అర్జెంట్‌గా అతనికి ఒక కొత్త రకమైన ఫ్రెష్ ఐడియా కావాలి కాబట్టి, సరే వాడి ఉండొచ్చు. పైగా అతని ఆడియన్స్‌కి నేను తెలీదు గాబట్టి, ఈ కాంటెంట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వాడేయటం
అనేది జరిగి ఉండొచ్చు అని నేను సరే దాన్ని వదిలేసి మళ్ళా నా జీవితంలో మళ్ళీ నేను బిజీ అవడంతో ఇలా వెళ్తున్న టైంలో సడన్గా నిన్న ఒక ఆలోచన వచ్చింది, ఒక ఇన్సైట్ వచ్చింది. ఈ ఇన్సైట్ ఏంటనంటే అసలు నా ఆలోచన అతను తీసుకున్నంత మాత్రాన నాకేమైనా తరిగిపోతుందా, నా నుంచి ఏమైనా దూరం అయిపోతుందా, నాదేమైనా వెళ్ళిపోతుందా, అసలు ఆ నాది అంటూ అనుకుంటున్నటువంటి ఆ ఆలోచనలు నావేనా, గ్యారంటీయా? మరి నేను ఇంకొక దగ్గర నుంచి నేర్చుకోలేదని మరి గ్యారంటీ ఏమైనా ఉందా? నేను ఎక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేను కూడా అలాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు కదా గతంలో. మరి అలాంటప్పుడు అతను చేయడంలో తప్పేముంది? ఇలా ఆలోచన వచ్చినప్పుడు ఇంతకంటే ఇందులో విషయం ఏదో ఉంది అని కాసేపు అలా సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, మనలో చాలామంది మనం ప్రజల్ని ప్రభావితం చేయాలి, వారి జీవితాల్ని మార్చాలి, 4 మంచి విషయాలు చెప్పాలి, మనం వారి జీవితాల్ని ప్రభావితం చేయాలి అనే మంచి ఆలోచనతో మోటివేషనల్ స్పీకర్స్, ట్రైనర్స్, కోచ్లో నేర్చుకుని రైటర్స్ అయిపోతాం. ఇవన్నీ బేసిక్గా చేసేది ఎందుకండి? బేసిక్గా ఎక్కడో దగ్గర ఒక 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 కోరిక, మనం 10 మందికి మంచి చేయాలనే ఆలోచన. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ ఇన్సిడెంట్లో నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ ప్రభావితం చేయటం గురించి మనం వాడే విధానం ఏదైతే ఉందో ఆ విధానాలు ఎలా ఉంటాయి. సో నేను అనుకున్న దాంట్లో నాకేమనిపించిందంటే, బేసిక్గా 3 ways, 3 విధానాల్లో ఈ డిసెమినేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ స్ప్రెడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా అనుకోండి, ఆ విషయాన్ని తెలియజేయడానికి 3 లెవెల్స్లో ఆపరేట్ అవుతారు ఈ చేంజ్ మేకర్స్. సో అందులో మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి గమనించుకోండి. సో అక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్ లెవెల్. అంటే ఇక్కడ సపోజ్ మీరు ఒక పుస్తకం చదువుతున్నారు, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఒక 4 పేజీలు చదవగానే అబ్బా ఇది చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ని నేను వెంటనే చెప్పాలి, నేను కూడా దీన్ని నాదిగా నేను మార్చుకొని నేను ఈ ఇన్ఫర్మేషన్ని నా ఆడియన్స్కి చెప్తే నా ఆడియన్స్ నన్ను ఇంకా మెచ్చుకుంటారు, నన్ను ఇంకా అప్రిషియేట్ చేస్తారు, నన్ను ఇంకా అక్నాలెడ్జ్ చేస్తారు. కాబట్టి నేను దీని మీద ఐదర్ ఒక వీడియో తీసేయాలి, లేదా అర్జెంటుగా నేను దీని గురించి ఒక సోషల్ మీడియాలో ఒక రైటప్, పోస్టో లేదా బ్లాగ్ క్రియేట్ చేసేసి పెట్టాలి అనేటటువంటి ఆలోచనల నుంచి వచ్చేది మొదటి లెవెల్. అక్కడ బేసిక్గా మీరు చేసేది ఏంటి అనండి, ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్ళి ఇక్కడ ఇస్తున్నారు. అంటే మీరు బేసిక్గా ఆ ఇన్ఫర్మేషన్ని కనీసం మీరు ఓన్ చేసుకోలేదు, మీరు కేవలం ఇక్కడున్న విషయాన్ని తీసుకెళ్ళి అక్కడున్న వాళ్ళకి అందజేశారు. అంటే మీరు పోస్ట్ మ్యాన్ పని చేశారండి, అంతకంటే మీరు ఏమి చేయలేదు. సో బేసిక్గా ఇన్ఫర్మేషన్ని మీరు బ్రాడ్కాస్ట్ చేసేటటువంటి ఒక ఛానల్గా మాత్రమే ఉన్నారు మీరు. ఇలా మీరు 1000 సార్లు ఇన్ఫర్మేషన్కి ఛానల్గా మారినా అందులో నుంచి మీకు వ్యక్తిగతంగా వచ్చేటటువంటి బెనిఫిట్ కానీ లేదా అది వినే వాళ్ళకు వచ్చే బెనిఫిట్ కానీ పెద్దగా ఉండదండి. దాని కారణం త్వరలో ఇప్పుడే చెప్తానండి. సో ఇది ఫస్ట్ లెవెల్, ఎక్కడ నాలెడ్జ్ లెవెల్ అండి. సెకండ్ లెవెల్ ఏంటనంటే ఇన్సైట్ లెవెల్ అండి. అంటే మీరు ప్రయత్నం చేయకుండా మీరు కేవలం మీ జీవితంలో, నిత్య జీవితంలో మీ మార్పు గురించి సాధన చేస్తున్నటువంటి సాధనలో నుంచి మీరు అనుకోకుండా ఇంకా చెప్పాలంటే అసలు మీరు ఫోకస్డ్ మైండ్తోనే లేనప్పుడు, మీరు మీ కుటుంబంతోనో పిల్లలతోనో మీరు ఆనందంగా ఎక్కడో రైడ్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే పార్కులో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఇలాంటి అనుకోకూడనట్టు అసలు ప్రయత్నమే లేనటువంటి ఒక సందర్భంలో సడన్గా ఒక ఆలోచన వస్తుందండి. ఈ సడన్గా వచ్చే ఆలోచన అసలు నేను ఆలోచించలేదు కదా, ఇలాంటి ఒక ఆలోచన నన్ను వెంటనే కాసేపు నన్ను అక్కడే ఆ క్షణంలో ఆపేస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాసేపు ఒక తెలియనటువంటి సైలెన్స్ నా బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అలాంటి టైంలో నేను ఒక పర్టికులర్ విషయాన్ని కానీ లేదా ఒక కొత్త విషయాన్ని కానీ చూసే దృష్టి మారిపోతుంది.
అసలు నా ఆలోచన, నా అభిప్రాయం మారిపోవచ్చు. నేను నేను ప్రయాణించే దిశే మారిపోవచ్చు. నేను ఇంతకాలం నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి తీరు మారిపోవచ్చు. నేను నేను వెళ్తున్నటువంటి గమ్యమే మారిపోవచ్చు. అలాంటి ఆలోచన సడన్‌గా వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఏమిటనంటే ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు. ఇది ఒక సడన్‌గా నాలో షిఫ్ట్ కలిగించినటువంటి ఒక ఆలోచన. ఇది ఇది ఈ ఆలోచనని నేను కాస్త జాగ్రత్తగా నేను దాన్ని నర్చర్ చేస్తే, కాస్త జాగ్రత్తగా నేను దాన్ని కాపాడుకుంటే, అసలు దానికి కాస్త నేను స్పేస్ ఇవ్వగలిగితే, మేబీ ఒక వారం రోజుల్లోనో, 15 రోజుల్లోనో, ఒక నెల రోజుల్లోనో డెఫినిట్‌గా కూడా ఇది నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నా జీవితాన్ని మార్చేస్తుంది. నా జీవితం మారటం వల్ల ఇతరుల జీవితం కూడా మారుతాదేమో అనేటటువంటి ఒక ఆశలో నుంచి మీరు డెఫినిట్‌గా దాన్ని కాస్త ఆస్వాదిస్తారు. దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి దాని మీద సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తారు. దాని మీద మీరు కాస్త దానికి టైం ఇస్తారు. అది ఆ ఆలోచన మీలో మార్పు తేవటానికి, మీదిగా మారటానికి మీరు కాస్త స్పేస్‌గా మారతారు ఆ ఆలోచనకి. అలాంటి అనుభూతి వచ్చేది సెకండ్ లెవెల్ అండి. అది జరిగినప్పుడు మీరు ఈరోజు, రేపో ఎప్పుడు టైం దొరికితే మీ ప్రెజెంటేషన్స్‌లోనో, మీ టాక్స్‌లోనో, మీ ట్రైనింగ్స్‌లోనో, మీ కోచింగ్ సెషన్‌లోనో మీరు ఈ ఇన్‌సైట్ గురించి షేర్ చేస్తారు. ఇక్కడ జరిగేటటువంటి ఇంపాక్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఇది కాస్త మీది. 100% మీది కాకపోవచ్చు. అసలు మీరు ప్రయత్నమే చేయకుండా వచ్చినటువంటి, సడెన్‌గా వచ్చినటువంటి అంతర్దృష్టిలో నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన కావచ్చు. కానీ ఇక్కడ ఈ ఆలోచన మీ మీ ఎనర్జీలో, మీ బాడీలో మార్పు తీసుకొచ్చింది. ఒక షిఫ్ట్‌ని తీసుకొచ్చింది. ఆ షిఫ్ట్‌ని తీసుకురావడం వల్ల మీరు దాన్ని కాస్త ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయవలసింది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనేటటువంటి అభిప్రాయం మీకుంది. మీకు తెలుసు. సో మీరు సెకండ్ లెవెల్‌లో, ఈ ఇన్‌సైట్ లెవెల్‌లో మీరు డెఫినిట్‌గా కూడా మీ క్లయింట్స్‌తోనో, మీ కస్టమర్స్‌తోనో, లేకపోతే మీ ఆడియన్స్‌తోనో డెఫినిట్‌గా కూడా ఇది షేర్ చేసుకుంటారు. ఇది సెకండ్ లెవెల్. ఈ లెవెల్‌లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మీ ఆడియన్స్ కూడా తెలుస్తదండి. ఎందుకంటే అది మీ ఫీలింగ్ అది. మీ ఫీలింగ్‌గా మారుతుంది. మీరు అనుభవించారది. సో, ఎక్కడో దగ్గర మీరు ఈ ఎక్స్‌పీరియన్స్ దగ్గరగా ఉన్నారండి. బాగా దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. మూడో లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఎలా జరుగుతుందనంటే ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ మీరు కేవలం ఇన్ఫర్మేషన్ బేస్డ్ గానో, లేదా అప్పుడే వచ్చినటువంటి ఒక ఆలోచన బేస్డ్ గానో కాకుండా ఒక అనుభవం, ఒక అనుభూతి. అంటే ఈ ఆలోచన ఎప్పుడైతే మీ బాడీలో, మీ నరనరాల్లో, మీ సెల్స్‌లో, మీ మాలిక్యులర్ లెవెల్‌లో ఇంపాక్ట్ చేసేస్తుందో, ఏకంగా మీ వ్యక్తిత్వమే మారిపోతుంది. ఏకంగా మీ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ మారిపోతుంది. మీ ఎసెన్స్ మారిపోతుంది. ఒక కోర్ లెవెల్‌లో మీ బిలీఫ్ సిస్టమ్సే మారిపోతాయి. ఈ బిలీఫ్ సిస్టమే మారిపోయినప్పుడు మీరు వ్యక్తిగా, అసలు మీరు పాత వ్యక్తిగా ఉండరు. మీతో మాట్లాడే వ్యక్తి కూడా ఈ వ్యక్తిలో ఏదో మార్పు వచ్చింది. ఈ వ్యక్తి ప్రెజెన్స్‌లో మార్పు వచ్చింది. ఈ వ్యక్తి యొక్క మాటల్లో మార్పు వచ్చింది. ఈ వ్యక్తి యొక్క ఆలోచన సరళిలో మార్పు వచ్చిందని మీరు చెప్పకుండానే గుర్తిస్తారు. సో, అలా గుర్తించేటప్పుడు మీకు తెలిసిపోతుంది అది. కానీ ఇక్కడ నేనేదో షేర్ చేయాలి అనేటటువంటి ఒక డెస్పరేషన్ గాని, ఒక అవసరం గాని, ఒక వ్యసనంలాగా గాని ఉండదండి. అక్కడ కేవలం ప్రేమ ఉంటుందండి. యెస్! నేను ఒక వండర్‌ఫుల్ థింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంత మంచి విషయాన్ని మరి నా ఫ్యామిలీతో షేర్ చేయాలి కదా! నన్ను అభిమానించే వాళ్ళతో నేను షేర్ చేయాలి కదా! అనేటటువంటి ఉద్దేశ్యం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ నేనేదో వాళ్ళని ఇంప్రెస్ చేయాలనో, లేకపోతే ఇది నా ఇన్‌సైట్ మాత్రమే కదా! ఇంకా నా అనుభవంగా మారలేదు కదా! అనేటటువంటి భయం గాని ఈ 2 ఉండవండి. ఇక్కడ ఉండేది మూడో విషయం ఏమిటంటే అది మీ ఎక్స్‌పీరియన్స్‌గా మారిపోయింది. మీ ఎక్స్‌పీరియన్స్‌గా మారిపోయింది కాబట్టి మీకొచ్చే ఒకే ఒక ఆలోచన, యెస్! నా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను షేర్ చేస్తాను. నేను ఇమ్మీడియేట్‌గా నేను అసలు షేర్ చేస్తాననే ఆలోచన కూడా ఉండకపోవచ్చేమో. మీరు జస్ట్ వెళ్ళి అక్కడ నిలబడితే, వాళ్ళతో మాట్లాడితే చాలు. ఏదో మీలో మార్పు ఉందని మాత్రం డెఫినిట్‌గా గుర్తిస్తారండి.
మీ ఎనర్జీలో మార్పు వచ్చేస్తుంటుంది, మీ నడకలో మార్పు వచ్చేస్తుంటుంది, మీ మీ స్మైల్లో మార్పు వచ్చేస్తుంటుంది, మీ కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఎనర్జీ కనబడుతూ ఉంటుంది, ఒక కాంతి కనబడుతూ ఉంటుంది. ఆ ఆ ఎనర్జీ ఎమిట్ అవుతున్నప్పుడు మీ ఆరాలోకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలిసిపోతూ ఉంటుంది, ఈ వ్యక్తిలో ఏదో మార్పు ఉంది అని చెప్పేసి. అది ఎందుకు వస్తుందంటే మీకేదో నాలెడ్జ్ ఉందనో, మీకేదో ఇన్సైట్ వచ్చిందనో కాదండి, మీ ఎక్స్పీరియన్స్ మారింది అనేటటువంటి విషయం సృష్టికి తెలుసు. మీ త్రూగా బయట ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, వస్తువుకి కూడా ఎలా ప్రసారం చేయాలనేది సృష్టి రహస్యం అండి, సృష్టికి తెలుసండి. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్. ఇక్కడ ఎటువంటి ప్రయత్నమే ఉండదు, చాలా హాయిగా ఆ ప్రభావం జరిగిపోతుందండి. మీతో మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రూపంలో ఎంతో కొంత ప్రభావితం చెందుతారండి. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్. ఇది జరిగేది ఎక్స్పీరియన్స్లో నుంచి. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, మీరు నాలెడ్జ్లో నుంచి నాలెడ్జ్ని షేర్ చేసేటప్పుడు కేవలం అక్కడో ఇక్కడో తెలుసుకున్నదో, విన్నదో, చూసిందో చెప్పేటప్పుడు మీరు కేవలం బ్రాడ్కాస్టర్ మాత్రమే. దానివల్ల మీకు కానీ, మిమ్మల్ని వినే వాళ్ళకి కానీ ఎటువంటి ప్రభావం ఉండదండి. జస్ట్ టైం పాస్ జరుగుతుంది, చాలా బాగుంది ఇన్ఫర్మేషన్ అనుకుంటారు, కానీ దానివల్ల జీవితాలు మారవండి. రెండవ లెవెల్లో ఇన్సైట్లో చేసేటప్పుడు ఎస్, ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి పాసిబిలిటీ కనబడుతుంది, మీకు కూడా కనబడుతుంది. మీరు అదే విధంగా మీ ఆడియన్స్కి, మీ పార్టిసిపెంట్స్కి ఒక న్యూ పాసిబిలిటీని, ఒక కొత్త అవకాశాన్ని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది, ఎస్ ఇతను చెప్పే దాంట్లో ఒక న్యూ పాసిబిలిటీ కనబడుతుంది అని. కానీ మూడో సందర్భంలో, మూడో లెవెల్ అంటే ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్లో ఏం జరుగుతుందంటే, అసలు మీరే ఒక న్యూ పాసిబిలిటీగా కనబడుతూ ఉంటారు, అసలు మీరే ఒక మార్గంగా కనబడుతూ ఉంటారు అందరికీ. సో అక్కడ అనుభవం కానీ, అనుభూతి కానీ, ప్రభావం కానీ చాలా లోతైనటువంటి ప్రభావం జరుగుతుందండి. 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో, 15 రోజుల్లో అయినా సరే జీవితాలు మారిపోయే అంతటి ఇంపాక్ట్ని, ప్రభావాన్ని కలిగించిన వారు అవుతారు మీరండి. సో ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్లో నాకొచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అసలు నేనే ఒక ఫార్మర్ అనుకోండి, నేనే ఒక రైతు అనుకోండి, నా దగ్గర 100 విత్తనాలు ఉన్నాయి, 1000 విత్తనాలు ఉన్నాయి. ఈ 1000 విత్తనాల్లో కేవలం ఎవరో కొన్ని విత్తనాలు తీసుకువెళ్ళటం వల్ల బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, ఈ విత్తనాల్ని ఎక్కడో యూజ్ చేస్తారు, నాటుతారు. ఈ విత్తనాల్ని సో చేసినప్పుడు ఇంకా కొంతమంది బెనిఫిట్ పొందితే, అందులో నుంచి ఒక్క వ్యక్తికి బెనిఫిట్ పొందినా డెఫినెట్గా కూడా నేను అనుకున్న విషయమే కదా అక్కడ జరుగుతుంది, నేను చేయాలనుకున్నటువంటి మంచి పనే కదా అక్కడ జరుగుతున్నది. సో అలాంటప్పుడు అసలు నాది అనేటటువంటి ఫీలింగ్ కంటే, ఎస్ ఒక మంచి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం, మంచి విషయాన్ని చెప్పాను, నాకు వచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పాను, నాకు వచ్చిన ఇన్సైట్స్, నేను చేసిన వర్క్ గురించి చెప్పాను, నా నిష్ గురించి చెప్పాను, నా టాపిక్స్ గురించి చెప్పాను. ఒకవేళ ఆ వ్యక్తి నా ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్ళి అలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం వల్ల 1000 మంది ఆ వీడియోని చూడడం వల్ల అందులో ఒక వ్యక్తి మారినా అది నాకు కూడా మంచే కదా. డెఫినెట్గా అది నా యొక్క ప్రభావం అంతవరకు చేరినట్టే కదా. అలాంటప్పుడు అసలు ఇంత అపారమైనటువంటి అంతులేనటువంటి సృష్టిలో కేవలం ఏదో అయిపోతుంది, నాదేదో తరిగిపోతుంది అనే ఆలోచన కంటే, అసలు ఒక రైతు ఎలాగైతే ఎక్కడికి వెళ్తే అక్కడ విత్తనాలు నాటుకుంటూ వెళ్తారు, అలాంటి ఒక రైతుగా నన్ను నేను ఊహించుకుంటే ఎంత బాగుందండి ఆలోచన. ఎస్, అప్పుడు అసలు ఎవరు ఎక్కడి నుంచి ఎలా కాంటెంట్ తీసుకున్నా సరే, అలానే నేను దీన్ని ఎంకరేజ్ చేయడం లేదండి. కానీ ఒకవేళ అలా జరుగుతుంది కాబట్టి నేనెందుకు దాన్ని పర్సనల్గా తీసుకోవాలి, నేనెందుకు దానికి బాధపడాలి? ఎందుకంటే డెఫినెట్గా కూడా ఇలా చేసిన వ్యక్తి కూడా ఎంతో కొంత నా వల్ల ప్రభావం చెందబట్టి, అతని జీవితం నా వల్ల ప్రభావితం చెందబట్టి, డెఫినెట్గా కూడా అతను ఏదో మంచి ఎక్స్పీరియన్స్ చేయబట్టి
నా కాంటెంట్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్ అయితే, మీరు ఒక ట్రైనర్ అయితే, మీరు ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఏజెంట్ అని మీరు అనుకుంటే, లేదా అవ్వాలి అనుకుంటుంటే, మీరు ఒక కోచ్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఒక కోచ్ అని చెప్పుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏ స్థానం నుంచి ఆపరేట్ అవుదాం అనుకుంటున్నారు? నాలెడ్జ్ లెవెల్లో నుంచి ఆపరేట్ అవుదాం అనుకుంటున్నారా? ఇన్సైట్ లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటున్నారా? లేదా అసలు ఆ ఆలోచన యొక్క స్వరూపంగా మారాలనుకుంటున్నారా? నాలెడ్జ్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుందా? ఇన్సైట్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ జరుగుతుందా? లేదా ఒక వ్యక్తిగా మీ అనుభవంలోకి తెచ్చుకొని ఈ అనుభవాన్నే మీరు ప్రసారం చేయటం వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో ఓసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీ ఆలోచన మంచిదే, నలుగురు జీవితాలను మార్చాలని. కానీ ముందు ఒకరి జీవితం మారాలి, అది మీది. మీరు ఎంత ప్రభావితం చెంది, మీరెంత మార్పు చెందితే ఆ మార్పు డెఫినెట్గా కూడా 10 మందిలో మార్పు తీసుకొస్తుంది. అండ్ అది మీ ఎక్స్పీరియన్స్గా అయితే మీరు చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, లైఫ్స్ని ఇంపాక్ట్ చేయగలరని నా అభిప్రాయం మాత్రమే. ఆలోచించండి. అండ్ థ్యాంక్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు, నాతో ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నందుకు, నా వీడియోస్ని షేర్ చేస్తున్నందుకు, నా కాంటెంట్ని కూడా షేర్ చేస్తున్నందుకు. హ్యాపీగా షేర్ చేయండి, డెఫినెట్గా ఓన్ చేసుకోండి. కానీ ముందు మీ అనుభవంలోకి తెచ్చుకోండి, మీ ఎక్స్పీరియన్స్లోకి తెచ్చుకోండి. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇఫ్ యూ చేంజ్ యువర్ లైఫ్, అండ్ I'll be the happiest person if I'm playing some part in your life. Thanks for being in my life. Thank you. Love you. Bye-bye.